ఆదికాండం 32వ అధ్యాయం 24 వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. చూడండి, యాకోబు తన జీవితంలో అన్నీ కలిగి ఉన్నాడు. కానీ ఏది యాకోబు జీవితంలోనికి శాంతినివ్వలేదు, మనశ్శాంతినివ్వలేదు, నెమ్మదినివ్వలేదు. ఆస్తి కలిగి ఉన్నాడు, దాసీలను కలిగి ఉన్నాడు, భార్యలను కలిగి ఉన్నాడు, బిడ్డలను కలిగి ఉన్నాడు. చూసారా, యాకోబు జీవితంలో ఏమండి అన్నీ ఉన్నాయి, కానీ యాకోబు జీవితంలో ఏమి లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అందుకే యాకోబు అంటున్నాడు, ప్రభా ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రభా నాకు నెమ్మది లేదు ప్రభా, నాకు శాంతి లేదు ప్రభా అని యాకోబు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని అంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఇండ్లు కాదు, ఆశీర్వాదం అంటే గొర్రెలు కాదు, ఆశీర్వాదం అంటే మంద కాదు, ఆశీర్వాదం అంటే ఏమండి లగ్జరీ లైఫ్ కాదు. దేవుని యొక్క దీవెన మన మీద ఉన్నప్పుడు మనం ఏ స్థలములో ఉన్నా మనకు కలిగిన వాటితో మనం తృప్తి చెందగలుగుతాం. యాకోబుకి అన్నీ ఉన్నాయి, కానీ యాకోబు జీవితంలో తృప్తి లేదు. దేవుని ఆశీర్వాదము యాకోబు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే యాకోబుకు దేవుని ఆశీర్వాదం అవసరమైంది. చూడండి 27వ వచనములో ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన నీ పేరేమని ఆయనను అడుగగా, యాకోబును అడుగగా అతడు చెప్తున్నాడు యాకోబు అని చెప్పాను. చూసారా, యాకోబు అని ఏమండి చెప్పాడు. నీ పేరేమిటి అని అడిగినప్పుడు యాకోబు ఏం చెప్పాడు? నా పేరు యాకోబు అన్నాడు, కానీ ఏశావు అనలేదు, ఏశావు అనలేదు. నిజం చెప్పాడు, నిజం చెప్పాడు. గతంలో తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర, నానా నీ పేరేంటి అని అంటే, నానా నేను నీ జ్యేష్ఠ కుమారుడును, నేను యాకోబునని అని చెప్పి ఆశీర్వాదం దొంగిలించాడు. కానీ ఇప్పుడు ఏమండి నిజదేవుడైనటువంటి దేవుని ఎదుట తన పేరు ఏం చెప్తున్నాడు తెలుసా? నిజముగా నేను యాకోబునని ఒప్పుకుంటూ ఉన్నాడు. చూసారా, యాకోబు అని ఎప్పుడైతే ఏమండి దేవుని ఎదుట ఒప్పుకున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చూసారా, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. యాకోబు ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అన్నాడు. దేవునికి యథార్థత కావాలి, దేవునికి నీతి కావాలి, దేవునికి పరిశుద్ధత కావాలి. దేవునిని ఆశీర్వదించడానికి, దేవునిని దీవించడానికి, దేవునిని వర్ధల చేయడానికి, దేవునిని ఫలింప చేయడానికి, దేవుని సరిహద్దుల విశాలపరచడానికి, దేవునిని గొప్ప జనాంగంగా చేయడానికి దేవునికి యథార్థత కావాలి. యాకోబు ఎప్పుడు యథార్థతతో తాను తన పేరును చెప్పుకున్నాడు, తాను దేవునికి బయలుపరుచుకున్నాడు. నేను యాకోబుని ప్రభువా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను మోసగాన్ని ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తాను ఒప్పుకున్నాడో దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఇక మీదట నీవు మోసగాడివి కాదు, ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇక మీదట నువ్వు ఇజ్రాయేలువి అని దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, చూసారా యాకోబు అన్నీ కలిగి ఉన్నాడు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏమండి రాహేలు కోసం మొట్టమొదటిగా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. లాబాను ఏం చేశాడు? మామ కుయుక్తితో లేయానిచ్చి పెళ్లి చేశాడు. మరొక 7 సంవత్సరాలు రాహేలు కోసము ఏమండి కష్టపడి మరలా వివాహం చేసుకున్నాడు యాకోబు. మరలా 6 సంవత్సరాలు లాబాను యొక్క గొర్రెలను మందను కాసినట్లుగా మనం చూస్తున్నాం. 20 సంవత్సరాలు యాకోబు తన మామ దగ్గర కొలువు చేశాడు. ఈ 20 సంవత్సరాలలో 10 మార్లు యాకోబు యొక్క జీతమును ఏమండి మార్చివేసినట్లుగా లాబాను మనం చూస్తూ ఉన్నాం. యాకోబు అంటున్నాడు, ఇందక్కడ ఏడ్చాడు, ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? రాత్రి ఇదిగో పగలవేళ పగటి యందు
నాకు నెమ్మది లేదు, రాత్రి అందు నాకు నెమ్మది లేదు. ఇదిగో అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 31వ అధ్యాయం 41వ వచనములో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను, ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని. చూసారా, యాకోబు అంటున్నాడు మనశ్శాంతి లేదు. యాకోబు నిద్రలేని జీవితాన్ని జీవించాడు. ఎందుకంటే మోసము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుంది, ప్రియ దేవుని సంగమా, ఏమని తెలియజేస్తుందో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుంది, నీవు ఏమి విత్తుతావో దాన్ని కొయ్యాల్సిందే. నువ్వు ప్రజల జీవితాల్లో మోసం విత్తుతున్నావేమో, నీ సేవకుడి విషయంలో మోసం విత్తుతున్నావేమో, నీ భర్త విషయంలో మోసం విత్తుతున్నావేమో, నీ బిడ్డల విషయంలో మోసం విత్తుతున్నావేమో, నీ తల్లిదండ్రుల విషయంలో మోసం విత్తుతున్నావేమో. మోసం చేసి 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 నీవు కూడా ఒక దినాన్న మోసపోతావు. నువ్వు చేసిన మోసం ఇదిగో నిన్ను తరుముతుంటుంది, నువ్వు చేసిన పాపం ఇదిగో నిన్ను వెంబడిస్తుంది, నీవు చేసిన పాపం నిన్ను పట్టిస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. నీ యజమానుడి దగ్గర నువ్వు మోసం చేయొద్దు. నీ సహోదరుని ఎదుట నిర్భయంగా జీవిస్తున్నప్పుడు అతనికి ఏ హాని కల్పించొద్దని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు, ఎవరిని ఆధారం చేసుకోవాలో తెలియడం లేదు, ఎవరిని మీద మనం నమ్మకం ఉంచాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, నీ ఎదుట ఎవరైతే నిర్హేతముగా నిర్భయంగా జీవిస్తున్నారో అలాంటి వ్యక్తులకు నువ్వు మోసం చేయొద్దు. ఏ వ్యక్తికి మోసం చేయొద్దని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు మోసం చేస్తే నీవు మోసం చేసిన దానికి ప్రతిగా నీవు కూడా పంట కోసే పరిస్థితులు వస్తాయి. నమ్మకంగా నీ భార్యతో కాపురం చేయి, నమ్మకంగా నీ భర్తతో కాపురం చేయి, నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు. లేనిపోని ఫీజులని చెప్పి నీ తల్లిదండ్రులు మోసం చేస్తా ఉన్నావేమో. ఏమండి, మోసముతో బ్రతికినవాడు, మోసంతో సంపాదించిన కూడు అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తా ఉంది. మోసపోకుడి, దేవుడి క్రింపబడడు. మోసపోకుడి, దేవుడి క్రింపబడడు. దేవుడిని నీవు ఫూల్ చేయలేవు. యు కెనాట్ ఫూల్ గాడ్. నువ్వు దేవుని ఏమాత్రం కూడా ఫూల్ చేయలేవు. నువ్వు మోసం చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ నువ్వే మోసపోతావు ఒక దినాన్న. మోసపోతుంది నువ్వే. నువ్వు దేవుని మోసం చేయడం లేదు, నువ్వే మోసపోతూ ఉన్నావు. చాలామంది అనుకుంటుంటారు, నేను బాగా మోసం చేస్తున్నాను, నేను చాలా జీనియస్ని, నేను చాలా మాటకారిని, ఇదిగో నేను మాట్లాడితే ఎవరైనా మోసపోవాల్సిందని అనుకుంటున్నావేమో. ఒక దినాన్న పశ్చాత్తాపడే రోజులు వస్తాయి. యాకోబు కలిగినంతా ఇచ్చి పంపివేశాడు. యాకోబు ఒక్కడే ఆ రాత్రి కాలమందు మిగిలిపోయాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. తన జీవితంలో తను చేసిన తప్పుల విషయమై యాకోబు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ దినమున ఈ రాత్రి కాలమందు సహోదరుడా, దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ సహోదరుడిని ఎదుట నిర్భయంగా జీవిస్తున్నప్పుడు, నీ సహోదరుని ఎదుట నిర్భయంగా జీవిస్తున్నప్పుడు వారికి హాని చేస్తున్నావా, దేవుడు యుద్ధం చేస్తాడు. జాగ్రత్త. సొంత చెల్లివై ఉండి అక్కకు మోసం చేస్తావా? సొంత అక్కవై ఉండి చెల్లికి మోసం చేస్తావా? సొంత బిడ్డలైన తల్లిదండ్రులకు మోసం చేస్తారా? సొంత తల్లిదండ్రులైన బిడ్డలకు మోసం చేస్తున్నారా? మీరు ఏ మోసం చేస్తున్నారో, మీరు మోసం చేసినది మీరు వెత్తాల్సిందే. బైబిల్ చెప్తూ ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడా, ఇదిగో నువ్వు ఏం విత్తుతావు అదే కోయాల్సిన పరిస్థితులు వస్తాయని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రికాల సమయమున. ఒకవేళ నువ్వు ఇతరులను మోసం చేస్తూ ఉన్నావేమో, మోసం చేస్తూ బ్రతుకుతున్నావేమో, ప్రియ సహోదరి, నేను చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. మోసం చేయొద్దు. మోసం చేస్తే మీ జీవితాల్లో మీరు కూడా మోసపోతారు. మీరు కూడా ఎక్కెక్కి ఏడ్చే దినాలు వస్తాయి. ఏ ఒక్క వ్యక్తికి హాని చేయొద్దు, ఏ వ్యక్తికి కూడా మీరు శ్రమ కలిగించొద్దు, ఏ వ్యక్తిని కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దు. మేలు చేయండి. బైబిల్ సెలవిస్తుంది, మీకు మేలు చేయుట చేతనైనప్పుడు మేలు చేయండి. ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని గురించి చెడుగా మాట్లాడొద్దు, ఎవరికి హాని చేయొద్దని బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలమైన మనము మోసం చేసి సంపాదించుకునే దాంట్లో తృప్తి ఉంటుందా? బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు తనకు కలిగినది కొంచెమైనా కూడా అతడు తృప్తి కలిగి ఉంటాడన్న. ఈ రోజుల్లో చూడండి, ఉద్యోగాల్లో మోసం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు.
ఏమండి వివాహాల్లో కూడా మోసం. అమ్మా ఆ వ్యక్తి ఇలాంటోడమ్మా అలాంటోడమ్మా అని మంచి చెప్పి ఏం చెప్తున్నారు? లోక సామెత 100 అబద్ధాలైనా 100 అబద్ధాలాడైనా ఒక వివాహం చేయమని చెప్తున్నారు. మోసం కాదా? ఆ మోసం వల్ల నీకు వచ్చింది ఏదో ఒక 5,000 10,000 కమిషన్ వస్తుందేమో, దానివల్ల నీ కుటుంబం మీదకి, నీ జీవితం మీదకి, నీ బిడ్డల మీదకి శాపం రాదా? చెప్పండి. మోసంతో సంపాదించింది మనకు అవసరమా? ఇతరులకు కీడు జరుగుతుందే, ఇతరులకు అవమానం జరుగుతుందే ఆ మోసం చేయడం వలన. దేవుడు అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నీ మాట రుచి కలిగినదిగా ఉండాలి. నీ మాట మేలైనదిగా ఉండాలి తప్పితే కీడుని కలిగించేదిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో అంతా మోసం జరుగుతుందండి. ఎవరిని నమ్మాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కాలేజీల్లో మోసమే. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా మోసం చేస్తాడు ఈ రోజుల్లో. మనం చాలామంది ఏమండి మరి వైద్యం చేపించుకునేవారు మరి దేవుడు తర్వాత దేవుడిగా డాక్టర్ను భావిస్తారు. కానీ డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా? మోసం చేస్తారు. డాక్టర్ల గతి ఏమవుతుందో తెలుసా ప్రియ సహోదరి? దేవుడిని ఎందుకు నియమించాడో తెలుసా? ఇతరులకు మేలు చేయమని. ఒక స్కూల్ టీచర్గా దేవుడు ఎందుకు నియమించాడో తెలుసా? మేలు చేయమని. యథార్థంగా వారికి నీవు పాఠాలు చెప్పు, అంతేగాని కీడు చేయవద్దు. నీవు ఏ పనిలో ఉన్నా, కూరగాయలు అమ్ముతున్నావా, నాణ్యమైనవి అమ్ము. పుచ్చులు అమ్మేస్తున్నావేమో, మోసం చేసి నేను భలే కూరగాయలు అమ్మేస్తున్నాను అనుకుంటున్నావేమో, నేను భలే ఇదిగో పాడైపోయిన దాన్ని కూడా నేను అమ్మేస్తున్నాను అని అనుకుంటున్నావేమో. దేవునికి ఏ పని ఇచ్చినా కూడా ఆ పనిలో నమ్మకంగా ఉండు. కుళ్ళిపోయిన వాటిని అమ్మొద్దు. దేవుని బిడ్డలుగా మనం యథార్థంగా ఉండాలి, యథార్థంగా జీవించాలి. నీవు జెన్యూన్గా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడాడు. ఏమి విత్తుదమో అదే కోస్తాం. యాకోబు తన జీవితంలో మోసం చేసి 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 నెమ్మది లేకపోకుండా పోయింది యాకోబుకి. ఆఖరికి ఒక్కడే మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే బైబిల్ మనల్ని ఈ రాత్రికాల సమయం ముందు మనల్ని హెచ్చరిస్తుంది, మోసం చేయవద్దు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, నీ సహోదరుడు లేదా నీ సహోదరి నీ ఎదుట నిర్భయంగా జీవిస్తున్నప్పుడు, ఓపెన్గా ఉంటున్నప్పుడు, నీ ఎదుట నీతో సమాధానంగా నడుస్తున్నప్పుడు అలాంటి వ్యక్తికి కీడు చేయాలని చూస్తే అది కూడా నీకు శాపం అంటున్నాడు. చూసారా ప్రియ దేవుని సంగమా? చూసారా? నేను నమ్మినటువంటి వ్యక్తులు ఎంతోమంది నన్ను మోసం చేశారు, నన్ను హేళన చేశారు, నన్ను అవమానపరిచారు, నన్ను ఎన్నో మాటలు అన్నారు, పచ్చి బూతు మాటలు మాట్లాడారు, నన్ను మోసం చేశారు. అయినా కూడా ప్రభువు నన్ను బలపరిచాడు. ఈ పరిచర్లో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఇంకా నడిపిస్తున్నాడు. నీ సేవకుని మోసం చేయొద్దు. డోంట్ డూ దట్. నీ సేవకుని మోసం చేయొద్దు. నువ్వు అనుకుంటున్నావు అననీయ సప్పీరులాగా నేను ఇదిగో పేతురు మోసం చేద్దామనుకున్నావు. పేతురుని మోసం చేయాలని చూశారు, కానీ అననీయ సప్పీరాలు ఏమైపోయారు తెలుసా? ప్రాణం విడిచారంట. అక్కడక్కడే నేలను ప్రాణం విడిచారు. మోసం చేయాలను ఎవరిని మోసం చేస్తాం? అభిషేకించబడిన వాడినా, దేవుని ప్రవక్తన, దేవుని కుమారుడినా? ఏమండి మోసం చేయాలనుకున్నది ఎవరిని? అననీయ సప్పీరా అభిషేకించబడినటువంటి పేతురుని, అపోస్తుడైనటువంటి పేతురుని, దేవుడు పిలిచినటువంటి పేతురుని మోసం చేయాలనుకున్నారు. కానీ వారి ప్రాణములు అక్కడికక్కడ విడిచిపెట్టారంట. ప్రియ దేవుని సంగమా, ఎవరిని మోసం చేయొద్దు. మనం అందరి ఎదుట జెన్యూన్గా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.